అనుదిన నిత్య జీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఆదాము హవ్వలు అపవాది చేత మోసగించబడి పాపములో పడ్డారు. ఆ దినము నుండి వాడు మనుషులను మోసము చేస్తూనే ఉన్నాడు. మనుషులు ఆ మోసంలో పడుతూనే ఉన్నారు. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకును, అన్నయ్యైన ఏశావును మోసం చేశాడు. లాబాను యాకోబును మోసం చేసి అతని చేత కొలువు చేయించుకున్నాడు. రాహేలుకు బదులుగా లేయనిచ్చి పెండ్లి చేశాడు. అనేక మారులు జీతమును మార్చాడు. మనం మోసంలో పడకుండా, ఇతరులను మోసము చేయకుండా ఉండాలంటే ఒకటే మార్గం. మన హృదయములలో దేవుని వాక్యము ఉండాలి. అందుకే దేవుని వాక్యమునందు ఆనందించుచు దేవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని దావీదు భక్తుడు తెలియజేశాడు. దేవుని వాక్యములో మన మాటలను, క్రియలను, తలంపులను జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే ఈ మోసముల నుండి బయటపడతాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. మనమందరము ఇటువంటి కృప కొరకు దేవుని ప్రార్థన చేసుకుందాము. సత్యమును జీవమునై ఉన్న ప్రభువా, మీకు వందనములు. మోసములో చిక్కుపడకుండా దేవారాత్రములు మీ వాక్యమునందు మమ్ములను మేము భద్రపరుచుకున్నట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.